గడిచిన దినములన్నీ కూడా మన దేవుడు మనలందరినీ కూడా సజీవులకు కాచి కాపాడి భద్రపరిచి క్షేమంగా మరలా ఆయన మందిరంలో మనలందరినీ నిలబెట్టిన దేవాతి దేవునికి మహిమ కలిగిన గాక. ఆమేన్. హల్లెలూయా. చూడండి, గడిచినటువంటి ఆదివారం మనం ఒక మాటను గురించి నేర్చుకుంటూ వచ్చాం. 84వ సంకీర్తన 10వ వచనం మనం ధ్యానం చేస్తూ వచ్చాం. ఆ 84వ సంకీర్తన 10వ వచనం మనకి ఏం నేర్పిస్తుంది అని అంటే, నీ ఆవరణంలో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము, భక్తిహీనుల గుడారంలో నివసించుట కంటే నా దేవుని మందిర ద్వారమున వద్ద నుండిట నాకు ఇష్టము అనేటువంటి మాటను మనం ధ్యానం చేస్తూ, ఆ 84వ సంకీర్తన అంతా కూడా దేవుని మందిరం కొరకు, దేవుని మందిరం మీద ఉన్నటువంటి ఆసక్తి కొరకు, అలాగే దేవుని మందిరములో ఉంటే వచ్చేటువంటి దీవెనల కొరకు రాయబడి ఉందని గత వారం మనం ధ్యానం చేస్తాం. దేవుని ఆవరణములో అంటే దేవుని మందిరంలో ఒక దినము గడిపితే మన జీవితాల్లో మనం గడిచిపోయిన 1000 దినాల కంటే శ్రేష్టమైన రోజు మనము దేవుని మందిరంలో గడిపిన రోజు అని మీకు జ్ఞాపకం చేసుకుంటూ, భక్తిహీనుల గుడారంలో ఉండుట కంటేను నా దేవుని మందిరం ద్వారము యొద్ద నాకు ఉండుట ఇష్టము. అంటే భక్తిహీనుల గుడారానికి దేవుని మందిరానికి ఉన్నటువంటి వ్యత్యాసాలు మీకు నేర్పించుకుంటూ నేను వచ్చాను. చెప్పండి, భక్తిహీనుల గుడారానికి దేవుని మందిరానికి ఉన్నటువంటి వ్యత్యాసాన్ని మీకు నేను నేర్పిస్తూ వచ్చాను. భక్తిహీనుల గుడారంలో ఏముందయ్యా అని అంటే నాశనం ఉంది అని మీకు నేర్పిస్తూ వచ్చాను. భక్తిహీనుల గుడారంలో ఏముంది? సామెతల పుస్తకం 3వ అధ్యాయం నుంచి మీకు చెప్తూ వచ్చాను. భక్తిహీనుల ఇంటి మీదకి నాశనము వచ్చును అనేటువంటి మాటను ఆధారంగా చూస్తుంది. భక్తిహీనుల దీపము ఆరిపోవును అని చెప్పేసి, భక్తిహీనులు దేవుడు లేరని వారి హృదయంలో అనుకుంటారని మీకు నేర్పిస్తూ వచ్చు. ఒక దినాన్ని మోషే యొక్క నాయకత్వానికి వ్యతిరేకంగా కోరాహు, దాతాను, అబీరాముతో పాటు 250 మంది కూడుకున్నారట. దేనికో తెలుసా? దేవునికి వ్యతిరేకంగా. ఆ ముగ్గురితో పాటు 250 మంది కూడుకోవడం బట్టి ఆ ముగ్గురితో పాటు 250 మంది కుటుంబాలు కూడా నాశనం అయిపోయినట్టు బైబిల్ గ్రంథంలో మనం చూస్తూ వచ్చాం. ఎరుకోనంతా దేవుడు శపితంగా ఇచ్చినప్పుడు ఆకాను చేసినటువంటి చిన్న పని ఆ కుటుంబాన్ని అంతటినీ కూడా నాశనం చేసినట్టు మనం చూస్తుంది. దేవుడు మందిరంలో ఒక వ్యక్తి జీవిస్తే దేవుడు అతను బహుగా జీవిస్తాడని సమూయేలును చూస్తాము, దావీదును చూస్తూ వస్తాం. అవును, దేవుడు మందిరంలో ఒక్క దినము గడపటం మనకి ఎంతో ఆశీర్వాదకరము. భక్తిహీనులు గుడారం దగ్గర ఉండడం మనకు అంత లాభప్రాప్తి కాదు, అది నాశనమే తెస్తుందని భక్తిహీనులకు దూరంగా ఉండాలని మీకు నేర్పించుకుంటూ వచ్చాను అందులో. హల్లెలూయా. సరే, ఈరోజు దేవుడు మనందరితో ఏం మాట్లాడుతున్నాడంటే విషయాలు మనం జాగ్రత్తగా పరిశీలించాలి. మీ దగ్గర ఉన్నటువంటి పరిశుద్ధ గ్రంథాలు అందరూ తెరిచినట్లయితే అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసినటువంటి పత్రికలో కొన్ని మాటలు మనం ధ్యానం చేద్దాం. అపోస్తలుడైన పౌలు గారు రోమీయులకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయము 5వ వచనం. శరీరానుసారులు శరీర విషయముల మీద మనస్సు ఉంచుతారు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనస్సు ఉంచుతారు. శరీరానుసారమైన మనస్సు మరణము, ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమునై ఉన్నది. హల్లెలూయా. ఇప్పుడు నేను చదువుతాను, నాతో పాటు మీరు అందరూ చదవాలి. అర్థమవుతుందండి? ఈ మాట మీకు రావాలి. శరీరానుసారులు శరీర విషయముల మీద మనస్సు ఉంచుతారు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనస్సు ఉంచుతారు. శరీరానుసారమైన మనస్సు మరణము, ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమునై ఉన్నది. ఇప్పుడు చూడకుండా చదవగలరు, ఇదేనా ప్రయత్నం చేయగలరు? శరీరానుసారులు శరీర సంబంధమైన మనస్సు మీద మనస్సు ఉంచుతారు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద
శరీరానుసారమైన మనస్సు ఏమమ్మా? మరణము. ఆత్మానుసారమైన మనస్సు జీవమును. అర్థమైపోయింది కదా మీకు? అది జరిగింది. ఈ మాట నేను వాక్యం చెప్తేంతసేపు కూడా మీ గుండెల్లో ఉండాలి. దాన్ని మీరు టాలీ చేసుకుంటూ ఉండాలి. మీ జీవితంలో అది స్టాంప్ పడిపోవాలి. హల్లెలూయా. సింపుల్గా ఏం లేదు ఈరోజు వాక్యం. ఈరోజు వాక్యం పెద్దగా ఏం లేదు, కానీ మనల్ని మాత్రం బాగా దర్శిస్తుంది. చెప్పండి. ఇక్కడ 2 రకాలైనటువంటి ప్రజలు చూపిస్తున్నారు. 2 గుంపులను చూపిస్తున్నారు. ఒక గుంపు ఎవరు అని అంటే శరీరానుసారులు. మరొక గుంపు ఎవరు? ఆత్మానుసారులు. ఇప్పుడు ఈ 2 గుంపులు ప్రజలు ఉన్నారు కదా, ఒకళ్ళు ఎవరండి? శరీరానుసారులు. మరొకరు ఎవరండి? ఆత్మానుసారులు. ఇప్పుడు ఈ 2 గుంపుల వారికి 2 గమ్యాలు ఉన్నాయి. శరీరానుసారుల గమ్యం ఎక్కడికి అమ్మా? కాదు, మరణానికి వెళ్తుంది. ఎక్కడికి వెళ్తుంది? మరణానికి వెళ్తుంది. ఆత్మానుసారమైనటువంటి మనస్సు కలిగిన వారు, ఆత్మానుసారులు గుంపు కలిగిన వారు, వారి గమ్యం ఎక్కడికి ఉంది? జీవముకు సమాధానం. అంటే ఇక్కడ చూడండి, ఈరోజు మన ముందు ఎంతమంది, ఎన్ని గుంపులు ఉండబడ్డాయి? 2 గుంపుల ప్రజలు ఉన్నారు. మొదటి గుంపు వారు ఎవరు? శరీరానుసారులు. వారి గమ్యం ఎక్కడికి? మరణానికి. రెండవ గుంపు ఎవరు? ఆత్మానుసారులు. వారి యొక్క గమ్యం ఎక్కడికి? జీవానికి, సమాధానానికి ఉంది. కానీ ఈరోజు మన ఎదుట 2 గుంపులు ఉన్నాయి, 2 గమ్యాలు ఉన్నాయి. కానీ మనం ఎక్కడికి వెళ్ళాలో నిర్ణయం ఒకటే ఉంది. చెప్పండి. 2 గుంపుల ప్రజలు ఉన్నారు, 2 గమ్యాలు ఉన్నాయి. ఈరోజు నిర్ణయం మాత్రం చెప్పండి. 2 నిర్ణయాలు తీసుకోగలమా అమ్మా? ఒకే నిర్ణయం తీసుకోగలం. ఈరోజు మనం ఏ నిర్ణయం తీసుకుంటున్నాం మన జీవితంలో, ఎలాంటి అనుభవాన్ని మనం తీసుకోబోతున్నాం అని దేవుని వాక్యంలో మనం చూద్దాం. హల్లెలూయా. మరలా ఒకసారి చెప్పేస్తున్నాం. శరీరానుసారులట శరీర సంబంధమైన విషయముల మీద మనస్సు పెడతారట. ఆత్మానుసారులట ఆత్మ సంబంధమైన విషయముల మీద మనస్సు పెడతారట. ఈ శరీరానుసారులు, ఆత్మ సంబంధమైన వ్యక్తుల మధ్య అనుభవాల్ని మనం ఒక పాత నిబంధన గ్రంథంలో కొన్ని లేఖనాల ఆధారంగా మనం ధ్యానం చేద్దాం. చెప్పండి. శరీరానుసారుల గురించి, ఆత్మానుసారుల గురించి లేఖనాల్లో దేవుని వాక్యం నుండి మనం కొంచెం ధ్యానం చేద్దాం. దాన్ని బట్టి మన నిర్ణయం ఏం తీసుకోవాలి, మనం ఏ నిర్ణయంలో మనం జీవించాలి అనే విషయాన్ని మనం శుభ్రంగా దేవుడి వాక్యం నుంచి చూద్దాం. చూడండి, మీ పరిశుద్ధ గ్రంథాలని చేర్చి ఆదికాండము 6వ అధ్యాయం 1 నుంచి చదువుకుందామా? ఆదికాండము 6వ అధ్యాయం తీశారు మీరు అందరూ కూడా? ఆదికాండము 6వ అధ్యాయం 1వ వచనం నుండి. నరులు భూమి మీద విస్తరింపనారంభించిన తర్వాత కుమార్తెలు వారికి పుట్టినప్పుడు దేవుని కుమారులు నరులు కుమార్తెలు చక్కని వారిని చూచి వారందరిలో తమకు మనస్సుకు వచ్చిన స్త్రీలను వివాహం చేసుకున్నారు. అప్పుడు యెహోవా నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు, వారు తమ అక్రమ విషయములలో నరమాతులై ఉన్నారు. అయినను వారి దినములు 120 ఏండ్లగును. ఆ దినములలో నెఫీలను వారు భూమి మీద నుండిరి, తరువాత ఉండిరి. దేవుని కుమారులు నరుల కుమార్తెతో పోయినప్పుడు వారికి పిల్లలు కనిరి. పూర్వకాలమందు పేరు పొందిన శూరులు వీరే. నరులు చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయం యొక్క తలంపులను ఊహంతియు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనియు యెహోవా చూచి తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నుండి తన హృదయములో నొచ్చుకున్నాడు. హల్లెలూయా. చూడండి, ఇక్కడ 2 ప్రజలు కనబడుతుంది. మనము రోమా పుస్తకంలో మూలవాక్యంలో 2 గుంపులు కనబడుతున్నాయి. ఇక్కడ కూడా 2 వర్గాల ప్రజలు కనబడుతున్నారు. ఒకటి దేవుని కుమారులట. చెప్పండి, ఒకటి ఎవరు? 2 నరుల కుమార్తెలు. దేవుని కుమారులట. నరుల యొక్క కుమార్తెలు అందంగా ఉన్నారని చెప్పి వారిని వివాహం చేసుకున్నారట.
వారిని ఏం చేస్తున్నారట? వివాహం చేసుకున్నారట. దానిని బట్టి దేవుడు ఎంతో బాధపడ్డాడు. దేవుని కుమారులు పోయి నరుల కుమార్తెలను వివాహం చేసుకోవడం ద్వారా భూమి మీద అక్రమము పెరిగిపోయిందట, పాపం పెరిగిపోయిందట. ఇంకా చెప్పాలంటే ఆదికాండము 3వ అధ్యాయంలో ఉన్న పాపము కంటే, పాపం ఎక్కడ ప్రవేశించింది బైబిల్ గ్రంథంలో అంటే ఆదికాండం 3వ అధ్యాయంలో ప్రవేశించింది. ఆదికాండం 3వ అధ్యాయంలో ఉన్నటువంటి పాపం కంటే 6వ అధ్యాయంలో పాపం ఇంకా ఎక్కువైపోయింది. ఎవరు ఈ దేవుని కుమారులు? ఎవరు ఈ నరుల కుమార్తెలు? చాలా మంది అంటారండి, దేవుని కుమారులు అంటే దేవదూతలు అని పోల్చి చెప్తారు. చాలా మంది దగ్గర నేను విన్నాను. నేను ఈ విషయమే నా అనుదిన ధ్యానం చేస్తుండగా, దేవుని కుమారులు అంటే కొన్ని సందర్భాల్లో నేను విన్న సందర్భాలు కూడా ఉన్నాయి. చాలా మంది దైవజనులు కానీ కొంతమంది కానీ వ్యాఖ్యానించడం ఏమని అంటే, వాళ్ళు దేవుని దూతలు అని చెప్పేసి అన్నారు. దేవదూతలు నరుల యొక్క కుమార్తెలు వివాహం చేసుకున్నారు, అది చూసి దేవుడు బాధపడ్డాడు అని చెప్పిన సందర్భాలు కనబడుతూ ఉన్నాయి. వీరు ఏ ఆధారంగా చెప్పారు అని అంటే, యోబు పుస్తకం 1వ అధ్యాయము, యోబు పుస్తకం 2వ అధ్యాయం 1వ వచనము, యోబు పుస్తకం 38వ అధ్యాయం 7వ వచనం ఆధారంగా ఈ దేవదూతలు దేవుని కుమారులు అన్నట్టు దేవదూతలు అని చెప్పుకుంటూ వచ్చారు. కానీ బైబిల్ వాక్యం సెలవిస్తుంది. మత్తయి శుభవార్త ఒకసారి చూడండి. మత్తయి శుభవార్త 22వ అధ్యాయము 29-30 వచనాలు చదువుదాం. మత్తయి శుభవార్త 22వ అధ్యాయం. అందుకు యేసు ఒక్క నిమిషం అండి, ఒక్క నిమిషం. అందుకు యేసు లేఖనములను గాని దేవుని శక్తిని గాని ఎరుగక మీరు పొరపాటుచున్నారు. పునరుద్ధానమందు ఎవరను పెండ్లి చేసుకొనరు, పెండ్లికి ఇయ్యబడరు, వారు పరలోకమందున్న దేవుని దూతల వలె ఉందురు. ఇప్పుడు చెప్పండి, పరలోకంలో ఉన్నటువంటి దేవదూతలు వివాహం చేసుకుంటాయండి అమ్మా? పరలోకంలో ఉన్నటువంటి దేవుని దూతలట వివాహం చేసుకోవట. ఇది ఒకటే చెప్తుందా? మార్కు సువార్త తీయండి. మార్కు సువార్త చేస్తే అక్కడ కూడా 12వ అధ్యాయము 25వ వచనంలో రాయబడి ఉంటుంది. చూడండి. వారు మృతులలో నుండి లేచినప్పుడు పెళ్లి చేసుకోనరు, పెళ్లికి ఇయ్యబడరు, గాని పరలోకమందున్న దూతల వలె ఉంటారు. పరలోకంలో ఉన్న దూతల వలె ఉంటారట. పరలోకంలో ఉన్న దూతలకి రక్త మాంసములు లేవు, శరీరం లేదు. వారి పిల్లలకు అంటారని దూతలు, దేవదూతలు బైబిల్ గ్రంథంలో లేదు. మహిమ శరీరమును ధరించుకున్న దేవుని దూతలు రక్త మాంసములు కలిగినటువంటి మానవులను, నరులను వివాహం చేసుకోరని బైబిల్ గ్రంథం చెప్తుంది. వారు వివాహం లేని వారిగా ఉన్నారని చెప్తుంది. అనంటే దేవుని కుమారులు అనంటే దేవదూతలు కారు. ఇంకో వాక్యం చెప్తాను. లోక శుభవార్త 20వ అధ్యాయం 20వ అధ్యాయం 34వ వచనం. అందుకు యేసు, ఈ లోకపు జనులు పెండ్లి చేసుకుందురు, పెండ్లికి ఇయ్యబడుదురు, గాని పరమును మృతుల పునరుద్ధానం పొందుటకు యోగ్యులని ఎంచబడిన వారు పెళ్లి చేసుకొనరు, పెళ్లికి ఇయ్యబడరు. వారు పునరుద్ధానంలో పాలిన వారై ఉండి దేవదూత సమానులను దేవుని కుమారులై ఉందురు గనుక వారినికను పరలోకంలో ఉన్న ఈ 3 వాక్యాల ఆధారంగా మీరు చూస్తే, పరలోకములో ఉన్న దేవుని దేవదూతలకి వివాహం చేసుకునే అనుభవం లేదు. వాటికి రక్తమాంసములు లేవు, వాటికి శరీరము లేదు, వాటికి దేహము లేదు. వారికి పిల్లలకు అనేటువంటి స్థితి దేవుడు అనుగ్రహించలేదు. ఎవరు ఈ దేవుని కుమారులు అనంటే దేవుని ఎరిగిన వారు. చెప్పండి, ఎవరు ఈ దేవుని కుమారులు? దేవుని ఎరిగిన వారు. ఎవరు ఈ నరుల కుమార్తెలు అనంటే దేవుని ఎరగిన వారు. చెప్పండి. ఇప్పుడు ఆదికాండం 6వ అధ్యాయంలో చాలా మందికి ఒక డౌట్ ఉండిపోతుంది.
నేను కూడా నా ప్రారంభ ఆత్మీయ జీవితంలో దేవుని కుమారులు నరుల కుమార్తెలను వివాహం చేసుకున్నారనంటే దేవదూతలు వచ్చి ఆ, ఎవరిని నరుల కుమార్తెలను అంటే మానవులను వివాహం చేసుకున్నారనే విషయాన్ని అర్థం చేసుకున్నవాడిని. నాకు చెప్పేవాళ్ళు కూడా అలాగే చెప్పేవారు. కానీ ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు లేఖనాలలో నుంచి బయలుపరుస్తున్న సత్యం ఏంటంటే దేవదూతలు వివాహం చేసుకునే సందర్భాలు బైబిల్ గ్రంథంలో ఎక్కడా లేవు. దేవదూతలకు పిల్లలకు అనే శక్తి లేదు. దేవదూతలకు రక్తమాంసములు లేవు అని దేవుడు స్పష్టంగా చెప్తున్నాడు బైబిల్ గ్రంథంలో నుంచి. మరి ఎవరయ్యా అని ప్రభువుని అడిగితే మోకాళ్ళ మీద ప్రభు చెప్తుంది ఏంటి అని అంటే దేవుని కుమార్తెలు అని అంటే దేవుని ఎరిగిన వారు. ఎవరో చెప్పండి? దేవుణ్ణి ఎరిగిన వారు. ఎవరయ్యా ఈ నరుల కుమార్తెలు అని అంటే దేవుణ్ణి ఎరగని వారు. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు మీకు క్లియర్ కట్గా అర్థం అవ్వాల్సిన విషయం ఏంటో తెలుసా? దేవుణ్ణి ఎరిగిన వారట, రక్షణ పొందుకున్నవారట, బాప్తిసం పొందుకున్నవారట, ప్రభు బలలో సంస్కారం విందులో చేతులు వేస్తున్నవారట ఎవరిని వివాహం చేసుకుంటున్నారో తెలుసా? దేవుని ఎరగని వివాహం చేసుకుంటున్నారు, అన్యుల్ని వివాహం చేసుకుంటున్నారట. వారికి సిలువ యొక్క అనుభవం తెలియదు, బాప్తిసం అనుభవం తెలియదు, ప్రభు బలలో చేతులేసే అనుభవం తెలియదు. వెళ్ళి అందంగా ఉందని చెప్పి, ఆస్తిపరులని చెప్పి, మన కులానికి చెందిన వారని చెప్పి ఏం చేస్తున్నారో తెలుసా? అన్య వివాహాలు చేసుకుంటూ ఉన్నారట. అది దేవుని ఎంతో బాధపరిచిందట. ఈరోజు చాలా మంది ఆత్మీయ జీవితాలను కుటుంబాల్లో చూడండి, 20 సంవత్సరాల భక్తి జీవితం, 15 సంవత్సరాల భక్తి జీవితం, దేవుని సొంత రక్షకుడిగా అంగీకరించిన అనుభవాలు కలిగిన వారుగా మనం ఉన్నాము. కానీ వివాహాల విషయానికి వస్తే అన్య వివాహాలు చేస్తున్నామా? మన మనసులోకి కూడా రానవకూడదు. హెజ్రా పుస్తకంలో మీరు చూస్తే 10వ అధ్యాయంలో ఇశ్రాయేలు ప్రజలట అన్య వివాహాలు చేసుకున్నందుకనట చాలా బాధపడుతూ దేవుని సన్నిధిలో కన్నీరు విడుస్తూ వారి పాపాలను ఒప్పుకోవడం మనం చూస్తూ ఉన్నాం హెజ్రా పుస్తకం. చూడండి, ఇక్కడ దేవుని కుమారులు నరుల కుమార్తెలతో సహవాసం చేస్తున్నారు, వివాహం చేసుకుంటున్నారు. భూమి మీద అక్రమం పెరిగిపోయింది, పాపం పెరిగిపోయింది. దానిని బట్టి ఈ మనుషులను ఎందుకు చేశాను అని చెప్పి ఎవరు బాధపడుతున్నారట? దేవుడే బాధపడేంత పాపం ఈరోజు మనం చేస్తాం. అంటే ఎందుకు ఈ లేఖనాల ఆధారంగా ఈ 6వ అధ్యాయంలో ఎందుకు నరుల కుమార్తెలు దేవుని కుమారులని ప్రస్తావించడం తెలుసా? ఆ రోజుల్లో ఆదాముకి 2 సంతానం ఉంది. ఒకటి కయ్యోను, హేబేలు. కయ్యోను సక్రియలు చేయక దేవుని దృష్టికి దూరమైన వాడిగా ఉన్నాడు. హేబేలు సక్రియలు చేసి దేవుని అంగీకరించినటువంటి బలిని అర్పణని ఇచ్చాడు. దానిని బట్టి కయ్యోనికి కోపం వచ్చింది, స్వార్థం వచ్చింది. తమ్ముడైన హేబేలుని అర్హత్య చేసి ఇక్కడే లేదా దేవుడి సన్నిధి నుంచి దూరం అయిపోయాడు. తర్వాత కయ్యోని జీవితంలో కొంత వివాహం చేసుకున్నాడు, పిల్లలు కన్నాడు. ఆ సంతానం అంతా ఎలాగుంది అని అంటే లోక సంబంధమైనదిగా ఉంది. వారి నుండి ఆ 4వ అధ్యాయం అంతా మీరు చదవండి ఇంటికి వెళ్ళిన తర్వాత. 4వ అధ్యాయం, ఆదికాండం 4వ అధ్యాయం అంతా మీరు చదివితే కయ్యోను కుటుంబంలో ఏముందో తెలుసండి? కోపం, స్వార్థం, నరహత్య, అమ్మా ఇంకా చెప్పాలంటే వ్యభిచారం, అక్రమం, అందం, అలంకరణ, ఆభరణాలు ధరించుకోవడం, నాట్యములు, సంగీతము, ఇంకా విందులు, వినోదాలు, ఇలా లోక సంబంధమైన అన్నీ కూడా కయ్యోను వంశంలో మనం చూస్తూ ఉన్నాం. కయ్యోను వంశంలో ఏముందట? లోకం కనబడుతుంది. వ్యభిచారము, అక్రమము, పాపము, ఇంకా జూదము, ఇంకా చెప్పాలంటే ఆయుధాలు తయారు చేయడం, వాయిద్యాలు వాయించడము. ఇంకా స్త్రీలకు వచ్చేసరికి ఎలా ఉందో తెలుసా? వారి శరీర సౌందర్యం కొరకు అలంకరణ చేసుకోవడము, ఆభరణాలు ధరించుకోవడము, వస్త్రాలంకరణ చేయడము, పెళ్ళిళ్ళు చేసుకోవడం. అమ్మా చాలా దారుణంగా ఉండేదట కయ్యోని కుటుంబం.
వారు కయోను సంతానం అంతా ఎలా ఉండేది అని అంటే లోక సంబంధమైన వాటి మీదే పరుగులెత్తేవారట. కయోను సంతానంలో ఒకడు ఉంటాడు, ఏరాదు అనేటువంటి వ్యక్తి. ఏరాదు అనే మాటకు అర్థం ఏంటంటే లోకాన్ని వెంబడించిన వాడేనా. వాడి జీవితం అంతా లోకములోనే తిరుగుతూ ఉండేవాడట, లోకాశ వెంబడే తిరుగుతూ ఉండేవాడట. కానీ నాన్న, ఆదాములో మరొక సంతానం ఏబేలును పోగొట్టుకున్న తర్వాత షేతు అనే వాడికి అవ్వమ్మ జన్మనిచ్చింది. ఈ షేతు కుటుంబం నుంచి ఎవరు వచ్చారనంటే ఏనోసు అనబడిన వ్యక్తి వచ్చాడు. ఇతను ప్రార్థనాపరుడు. కయాను కుటుంబంలోంచి ఏమొచ్చింది? వ్యభిచారం, పాపం, నరహత్య, అందం, చందం, లేకపోతే అలంకరణ, ఆభరణాలు ధరించడం, అందంగా అలంకరించుకోవడం. అసలు భక్తి జీవితం అనేది కనబడతలేదు ఎక్కడ. కనబడ్డది ఎక్కడన్నా? మీరు 4వ అధ్యాయం అంతా ఇంటికి వెళ్ళి చదవండి. కయాను వంశంలో ఎక్కడ భక్తి జీవితం అనేది కనబడలా. అంత శరీరానుసారమైన మనసే. అంత ఏం కనబడుతుంది? శరీరానుసారమైన మనసే. ఇంకా ఎప్పుడు కూడా శరీరము అలంకరణ కోరుకునేది, సుఖం కోరుకునేది, ఆకలి కోరుకునేది, ఈ రకమైన లోక సంబంధమైన జీవితమే బతికేవారట. కానీ నాన్న, ఏబేలు తర్వాత దేవుడు షేతు వంశంలో నుంచి ఆత్మ సంబంధమైన వారిని లేవనెత్తుతున్నాడు. హల్లెలూయా. ఆత్మ సంబంధమైన వారిలో నుంచి ఏమొచ్చిందో తెలుసా? ప్రార్థన జీవితం వచ్చింది. ఏమొచ్చింది? ప్రార్థన జీవితం వచ్చింది. మందిరం వచ్చింది. సహవాసపు జీవితం వచ్చింది. బలిపీఠాలు కట్టేటువంటి అనుభవం ఆ కుటుంబాల్లో నుంచి దేవుడు లేవనెత్తాడు. ఇప్పుడు ఏం చేశారో తెలుసా? ఇప్పుడు వచ్చింది అసలైన పాయింట్. ఇప్పుడు షేతు వంశంలో ఎవరున్నారు? దేవుని ఎరిగిన వారు ఉన్నారు, ఆత్మానుసారులు ఉన్నారు. కయ్యాను వంశంలో ఎవరున్నారు? దేవుని ఎరగిన వారు ఉన్నారు. వారు ఎవరంటే శరీరానుసారం. ఇప్పుడు ఈ ఆత్మానుసారులు ఇల్లట శరీరానుసారులు వివాహం చేసుకున్నారట, వారితో సంగత్యం చేశారట, వారితో కలిసి జీవించారట. దేవుని కోసం ఈరోజు దేవుడు అంటున్నాడు, నువ్వు యేసు క్రీస్తుని సొంత రక్షకుడిగా అంగీకరించిన వ్యక్తురాలివి నువ్వు. ఈ పరిశుద్ధ గ్రంథాన్ని మోస్తున్న వ్యక్తివి నువ్వు. దేవుడి మందిరానికి వస్తున్నటువంటి వ్యక్తివి నువ్వు. దేవుని వాక్యాన్ని పఠిస్తున్న వ్యక్తివి నువ్వు. దినముకు ముమ్మారు మోకాల్లోని ప్రార్థన చేస్తున్నటువంటి ఆత్మీయుడు నువ్వు. ఇంకా చెప్పాలంటే ప్రతి నెల కూడా దేవుని యొక్క శరీరంలో, రక్తంలో చిహ్నం వేస్తున్న వారం మనం. సర్వలోకానికి సృష్టికర్త అయినటువంటి యేసు క్రీస్తు ప్రభుల వారిని ఆరాధిస్తున్న వారం మనము ఏం చేస్తున్నామో తెలుసా? శరీరానుసారులతో కలిసిపోతున్నామంట. ఆత్మ సంబంధమైనటువంటి జీవితం బ్రతుకుతూ ఆత్మ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకుంటూ ఇప్పుడు మన జీవితాలు ఎలా పడిపోతున్నాయో తెలుసండి? శరీరానుసారులతో కలిసిపోతున్నాయి. శరీరానుసారులు కలిసేటప్పటికి మన మనసు ఆత్మ సంబంధమైన వాటి మీద ఉండక, ప్రార్థన మీద ఉండక, వాక్యం మీద ఉండక, మందిరం మీద ఉండక, ఆరాధన మీద ఉండక, దేవుని సన్నిధానంలో గడపాలనే మనసు ఉండక, ఉపవాసములో ఉండక ఇప్పుడు ఎక్కడ పరిగెడుతుందట? శరీర సంబంధమైన వాటి వెనకాలే పరిగెడుతుందట. ఈరోజు పిక్నిక్ వెళ్ళాలి, ఈరోజు పెళ్లికి వెళ్ళాలి, ఈరోజు ఎక్కడికో వెళ్ళాలి, ఈరోజు వాళ్ళతో సరదాగా తిరగాలి, అమ్మా ఈరోజు ప్రార్థన ఎగ్గొట్టాలి. ఏంటి ఈ జీవితం? శరీరానుసారమైన జీవితం, మనస్సు. ఈరోజు దేవుడు అడుగుతున్నాడు, శరీరానుసారమైన మనస్సట మరణం వెంబడి నిన్ను తీసుకుని వెళ్తుందట, నాశనం వెంబడి నిన్ను తీసుకెళ్తుందట, మనశ్శాంతి లేక, నెమ్మది లేక, గోతలో పడిపోయిన పరిస్థితి వెంబడి నిన్ను తీసుకెళ్తుందట. కానీ ఆత్మ సంబంధమైన మనస్సట నీకు నెమ్మది, సమాధానాన్ని ఇస్తుందని దేవుని వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా. జీవమని దేవుని వాక్యం సెలవిస్తుంది. శరీరమైన సంబంధమైన మనుషులను చూసి దేవుడు బాధపడుతున్నాడట. ఈరోజు చూడండి, చాలా మంది అమ్మ నాన్న అంటారు, తండ్రిని బాధ పెట్టే నువ్వు బాగుపడతావా అంటారు. ఏమంటారు? అమ్మా నాన్నని బాధ పెట్టి నువ్వేమైనా సుఖంగా బతకగలవా అంటారా లేదా? నేను అంటాను, పరమ తండ్రిని బాధ పెట్టి నువ్వేమైనా క్షేమంగా ఉండగలవా? నువ్వేమైనా నెమ్మదిగా ఉండగలవా? నేను అంటాను,
ఈరోజు నీలో శరీర సంబంధమైన మనసు ఉందేమో. నీలో ఏముంది? శరీర సంబంధమైన మనసు ఉందేమో. దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. కయ్యను వంశంలో ఏ మాత్రపు భక్తి జీవితం కనబడతల్లా. ఎంతసేపు అలంకరించుకున్నానా, అందాన్ని కాపాడుకున్నానా, ఆభరణాలు ధరించేనా, మంచి వస్త్రాలు ధరించేనా, వారితో పోయానా, వీరి వెంబడి నడిచి వెళ్ళిపోయానా, వాయిద్యాలు వాయించామా, నృత్యాలు చేసామా, పార్టీలు చేసుకున్నామా, షికారులు చేసామా, బీచ్లకు పోయామా, ఎక్కడికి రంపకు పోయామా. ఏంటి జీవితం? ఆత్మానుసారులు ఎలాగుంటుంది? ఈరోజు దైవజనుల ప్రత్యేకమైన మీటింగ్ ఇచ్చాడు. ఆ మీటింగ్లో మనం ఆత్మలో బలపడాలి, ఆత్మ వరాల చేత నింపబడాలి అని ఆలోచిస్తారు. ఈరోజు దేవుని మందిరం ఉంది, ఈరోజు శుక్రవారం ఆరాధన ఉంది అని ఆలోచిస్తారు. ఇంకా చెప్పాలంటే ఈరోజు ఆదివారం దేవుని మందిరానికి ఎట్టి రీతిలో ఎలాగున్నా సరే దేవుని మందిరానికి వెళ్ళాలని ఆలోచన చేస్తారు. ఆత్మ సంబంధమైన ఈరోజు అంటున్నాను, నీలో ఆత్మ సంబంధమైన మనసు ఉందా? శరీర సంబంధమైన మనసు ఉందా? ఆత్మ సంబంధమైన వాడు ఆత్మ సంబంధమైన వాటి మీదే మనస్సు పెడతాడు. హల్లెలూయా. అబ్రహాము తన జీవితంలో బతికినంత కాలం కూడా ఈ లోకంలో ఉన్న వాటి మీద ఎప్పుడు దృష్టి పెట్టలేదట. ఈ పునాదులు లేని పట్టణం కొరకు కాదట, పునాదులు కలిగిన ఆ పరలోక పట్టణం కొరకు ఎదురు చూసేవాడట. హల్లెలూయా. ఈ ఈ యొక్క పునాదులు మట్టితోనూ, కాంక్రీట్తోనూ, సిమెంట్తోనూ నిర్మిస్తే ఆ పరలోక పునాదులట ముత్యముల చేత, రత్న వైడూర్యముల చేత నిర్మించబడ్డాయట. హల్లెలూయా. ఆ పట్టణం కొరకు అబ్రహాం వేచి ఉండేవాడు. హల్లెలూయా. ఈ లోకంలో అంతా గుడారంలో నివసించాడు, పరలోకంలో శాశ్వతమైనటువంటి ఆ పట్టణం కొరకు ఎదురు చేశాడు. హల్లెలూయా. అబ్రహాం మనసంతా పరలోకమే. అబ్రహాం మనసంతా ఈ దేశంలో, ఈ భూమి మీద పరవాసిని అనుకున్నాడటండి. ఏమనుకున్నాడు? పరవాసిని అనుకున్నాడు. నేను అంటూ ఉన్నాను, ఈరోజు ఇంత భయంకరంగా జరుగుతుందా? ఇంత భయంకరమైన పాపం జరుగుతుంది కదా భూమి మీద. దేవుని కుమారులు అనబడిన వారట నరుల కుమార్తెలతో ఏం చేస్తున్నారట? వివాహాలు చేసుకుంటున్నారట. అది చూచి, పాపం పెరగడం చూచి, ఆదికాండం 3వ అధ్యాయంలో కంట 6వ అధ్యాయంలో భయంకరమైన పాపం పెరగడం చూసి దేవుడు సంతాపం నొందాడట. ఇలాంటి సందర్భంలో దేవునికి ఒక కుటుంబం కనబడుతుందట. ఆ కుటుంబం నోవాహు కుటుంబం. చెప్పండి, ఆ కుటుంబం నోవాహు కుటుంబం అట. ఈ కుటుంబం ఎలాగ ఉంది అని అంటే 8వ వచనం చూడండి. అయితే నోవాహు యెహోవా దృష్టి యందు కృప పొందిన వాడిగా ఉన్నాడు. నోవాహు వంశావళి ఇదే. నోవాహు నీతిపరుడును, తన తరములలో నిందారహితుడునై ఉండెను. నోవాహు దేవునితో కూడా నడిచినవాడు. హల్లెలూయా. చూడండి, షేము, హాము, యాఫేతులను 3 కుమారులను నోవాహు కనెను. భూలోకము దేవుని సన్నిధిని చెడిపోయి ఉండెను. భూలోకం బలాత్కారంతో నింపబడెను. దేవుడు భూలోకమును చూచినప్పుడు అది చెడిపోయి ఉండెను. భూమి మీద సమస్త శరీరులు తమ మార్గాన్ని చెరుపు వేసుకుని ఉన్నారట. హల్లెలూయా. చూడండి, దేవుడు భూమిని చూస్తున్నాడట. ఆ భూమిని చూస్తున్నప్పుడట భూలోకం అంతా చెడిపోయి ఉందట. ప్రతి మనిషి కూడా వారి మార్గాలను చెరిపేసుకున్నారట. చెప్పండి, వారి మార్గాలను పాడు చేసుకున్నారట. అలాంటి సమయంలో నాన్న లోకమంతా ఒకలాగుంటే నోవాహు కుటుంబం దానికి వ్యతిరేకంగా ఉందట. హల్లెలూయా. లోకంలో ఉన్న ప్రజలందరూ వారికి నచ్చినట్టుగా, వారికి కావలసినట్టుగా, వారికి అనుకూలమైన రీతిలో బ్రతుకుతూ ఉంటే నోవాహు అలా కాదట, దేవునితో బతుకుతున్నాడట. హల్లెలూయా. నోవాహు ఎలా బతుకుతున్నాడు? ఆత్మ సంబంధమైన మనస్సు కలిగి బతుకుతున్నాడట. లోకమంతా శరీర సంబంధమైన మనసు కలిగి ఉంటే నోవాహు మాత్రం ఆత్మ సంబంధమైన మనసు కలిగి బతుకుతున్నాడట. ఈరోజు నేను అదే అంటున్నాను, లోకమంతా ఒక పక్కన ఉంటే నువ్వు మరొక పక్కన జీవించాలి. అది ఆత్మ సంబంధమైన మనసు కలిగి ఉంటుంది. హల్లెలూయా. ఆత్మ సంబంధమైన మనసుకి వ్యక్తికి ఏముంటుందో తెలుసా? దేవుడితో నడవాలని ఉంటుంది. చెప్పండి,
లోక సంబంధమైన మనసు ఉన్నవాడికి ఎవరితో నడవాలని చెప్తుంది? అపవాదితో నడవాలండి. ఎవరితో? ఆ. ఆత్మ సంబంధమైన మనిషి మందిరానికి వస్తాడు. లోక సంబంధమైన మనిషి ఆదివారం పార్టీకి పోతాడు. చెప్పండి. ఆత్మ సంబంధమైన మనస్సు ఉన్నవాడు ఏం చేస్తాడు? మందిరానికి వస్తాడు. లోక సంబంధమైన మనసు ఉన్నవాడు పార్టీ, చికా, కూర్చునే అండి. ఏ పని ఉండదండి, అబద్ధం అండి. లోకానికి పోతాడు. నేను అంటాను, ఈరోజు నువ్వు ఆత్మ సంబంధమైన మనిషి అయితే నోవహు వలె బతకాలి. కొన్ని కోట్ల మంది ఒక పక్కన ఉంటే నోవహు తన కుటుంబం మాత్రం దేవుడితో నడిచిన అనుభవం కనబడుతుంది. హల్లెలూయా! ఎంత గ్రేట్ చూడండి. ఈరోజు నీ కుటుంబం అలా ఉందా? అంటారు, ఈరోజు మీ అక్క చెల్లెల్లో, మీ అన్నదమ్ములో ఎవరొకరు అంటారు, ఈరోజు మేము అందరం కూడా గెట్ టుగెదర్ ప్లాన్ చేస్తాము, ఉదయాన్నే వచ్చేయమ్మా అంటారు. నువ్వేమంటావు? నువ్వేమంటే పాస్టర్ గారు ఈరోజు మీరు ప్రార్థన చేసుకుని వెళ్ళిపోతాను. ఏ అమ్మా అంటే ప్రార్థన చేసుకుని వెళ్ళిపోయాడు అమ్మా అంటే, ఈరోజు ఇంట్లో వాళ్ళందరూ కలిసి ఏం చేశారు? పిక్నిక్ పెట్టారండి, పార్టీ పెట్టారండి. అవునా కదా? కానీ నిజంగా ఆత్మ సంబంధమైన వ్యక్తి అయితే నువ్వు ఏం చెప్తావు తెలుసా? నీకు ఆ దేవుడి మీద మనసు ఉంటే ఏం చెప్తావో తెలుసా? ఈరోజు నాకు చెప్పాలి మాట రాజా ఇది, ఈరోజు నాకు కుదరదని చెప్పడం నువ్వు నేర్చుకున్నావంటే దేవుడు నిన్ను ఇష్టపడు. హల్లెలూయా! నాకు కుదరదు ఆదివారం, ఆదివారం నేను రాను, నాకు వీలు కాదు అని నువ్వు చెప్పగలిగావు అనుకో, దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాలు చేయడం మొదలు పెడతాడు. హల్లెలూయా! నోవహు దేవునితో నడిచిన వాడు. నోవహు ఏంటమ్మా? ఏమన్నా 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 మనకు న్యాయంగా వేసారు. గట్టిగా స్తోత్రం చెప్పండి. నోవహు ఎవరు? చూసారా, 6వ అధ్యాయంలో ప్రపంచమంతా ఒక పక్కన బతుకుతూ ఉంటుంటే నోవహు కుటుంబం మాత్రం దేవుడితో బతుకుతుంది. అంటే ప్రపంచం మొత్తం శరీర సంబంధమైన మనసును కలిగిన వారిగా ఉంటే నోవహు కుటుంబం మాత్రం ఎలాగుందట? ఆత్మ సంబంధమైనటువంటి మనసు కలిగిన వారిగా బతుకుతున్నారట. హల్లెలూయా! దేవుని కృప పొందుకున్న కుటుంబం అంట, దేవుడితో నడిచిన కుటుంబం అంట, నీతిగా బతికిన కుటుంబం అంట. అందుకే దేవుడు ఏమనుకున్నాడు తెలుసా? ఈ లోకానంతా నాశనం చేయాలనుకున్నప్పుడు నోవహు కుటుంబాన్ని రక్షించాలనుకున్నాడు. హల్లెలూయా! నేను అంటున్నాను, లోకంతో పాటు నువ్వు పోతే నాశనం అయిపోతావు. కానీ లోకం తీరు వేరేగా ఉన్నా నీ తీరు దేవునితో ఉందనుకో, ఆత్మానుసారంగా మనసు పెట్టావనుకో, దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని, బిడ్డల్ని, యజమాని రక్షిస్తాడు, కాపాడుతాడు. హల్లెలూయా! ఇంకా కొంచెం ముందుకు వెళ్ళిపోదమ్మా. ఇంకా కొంచెం ముందుకు వెళ్ళిపోతే, ఇప్పుడు దేవుడు లోకానంతా నాశనం చేయాలనుకున్నాడు కదా, ఓడ చేయమన్నాడు కదా, ఓడలోకి అన్ని జత జతలుగా దేవుడు రమ్మన్నాడు కదా. రమ్మన్నప్పుడు ఇప్పుడు దేవుడు అన్నాడట, సరే ఓడలోకి అన్ని వచ్చాయి కదా నోవహు అన్నాడట. వచ్చాయి అంటే ఓడ తలుపులు మూసేసాడట దేవుడు. ఏం చేశాడు? ఓడ తలుపులు మూసేసాడట. 40 దినాలు పగళ్ళు, 40 రాత్రులు ప్రచండమైన వర్షం భూమి మీద దేవుడు కురిపించాడట. ఆకాశ తుమ్ములు విప్పబడ్డాయట, నీరు భూమి మీదకి వచ్చిందట, ఓడ నీటిలో తేలిందట. చెప్పండి. ఆకాశ తుమ్ములు విప్పబడ్డాయి, నీరు భూమి మీదకి వచ్చింది, ఓడ నీటిలో తేలింది. ఇప్పుడు 40 రోజులు ప్రచండమైన వర్షం మీద పగలు రాత్రి భూమి మీదట కొండలు మునిగిపోయాయట, చెట్లు కొట్టుకుపోయాయట, సమస్త జీవరాశి నాశనం అయిపోయిందట, మనుషులందరూ నాశనం అయిపోయారట. నోవహు కుటుంబంతో పాటు ఓడలో ఉన్న జీవరాశులు మాత్రమే బతుకున్నాయట. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా! ఇప్పుడు 150 రోజుల తర్వాత నోవహు అనుకున్నాడట, భూమి మీద నీరు ఆరిందో లేదో చూద్దాం అనుకున్నాడట. ఎలా చూడాలి అని అంటే కనుక అప్పుడు అనుకున్నాడట, ఓడలో తనతో పాటు ఉన్నటువంటి ఒక నల్ల కాకిని బయటికి వదిలేశాడు. ఏం చేశాడు? నల్ల కాకి. ఈ నల్ల కాకి ఓడ కిటికీలోంచి బయటికి వెళ్ళిందట. వెళ్ళిన తర్వాత ఎగురుకుంటూ వెళ్ళింది. కానీ మరలా ఓడలోకి వచ్చిందా? మీరు చదివారా ఈ ఆదికాండం? బాగా చదువుతారు. ఎందుకో తెలుసా? బైబిల్ చదువుదాము అని మొదలెడతామా, ఆదికాండం 10 అధ్యాయులు చదివిన తర్వాత మళ్ళీ ఒక 3 నెలలు 4 నెలలు ఆగిపోతాం. మళ్ళీ బైబిల్ చదువుదాన్ని మొదలుపెట్టి మళ్ళీ ఆదికాండం 1వ అధ్యాయం నుంచి మొదలెడతాం. ఈసారి 20 అధ్యాయులు చదివేస్తాం.
మళ్ళీ ఆగిపోతుంది. అవునా కదా? అందుకే ఆదికాండం బాగా చదువుతారు మీరు. ఎక్కడి వరకు అంటే గట్టిగా చదివితే 25 అధ్యాయాలు చదివి ఆగిపోతుంది మన ప్రయాణం. ఆ తర్వాత మళ్ళీ మొదటికి వచ్చాను. చూడండి, ఆదికాండం 8వ అధ్యాయము 7వ వచనం నుండి. ఒక కాకిని వెలుపలికి పోవిడిచును. ఆ ఉమ్, ఉమ్, ఇటు అటు తిరుగుతూ ఉంది. ఆ ఆ ఆ ఉమ్, 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 ఉమ్. హల్లెలూయా. చూడండి, నోవాహు 2 జాతుల పక్షుల్ని ఓడలోంచి బయటికి విడిచిపెట్టారు. ఒకటి ఏంటి? కాకి. రెండోది ఏంటి? అది ఏ పావురం? అమ్మ, ఏ పావురం? నల్ల పావురం. ఇప్పుడు కాకిని బయటికి విడిచిపెట్టినప్పుడట అది మరలా ఓడలోకి వచ్చిందా రాలేదా? రాలేదు. ఓకే. నల్ల పావురాన్ని బయటికి విడిచిపెట్టాడట, అది తిరిగి ఎక్కడికి వచ్చిందట అమ్మా? ఓడలోకి, నోవహు దగ్గరికి వచ్చింది. చూడండి, కాకి రంగు ఏంటి? ప్రశ్న. కాకి రంగు ఏంటి? నలుపు. ఇప్పుడు పావురం రంగు ఏంటి? కానీ ఇక్కడ చెప్పండి మీరు, నల్ల పావురం. ఇప్పుడు కాకి రంగు ఏంటి? నలుపు. ఇప్పుడు బయటకు వదిలే పావురపు రంగు ఏంటి? నలుపు. చూడండి, ఒకే జాతికి చెందిన 2 పక్షులు. అంటే జాతి వేరు, పక్షి జాతే కదా మొత్తం అంతా. పక్షి జాతికి సంబంధించినటువంటి 2 పక్షులను బయటికి విడిచిపెట్టాడు. ఒకటి కాకి, ఒకటి 2 పావురం. ఇవి 2 రంగుల వ్యత్యాసం లేదు. రంగులో ఒకే రంగును కలిగి ఉన్నాయి, కానీ మనసులు మాత్రం 2 విధాలుగా ఉన్నాయి. చెప్పండి. రంగులో ఒకే రీతిగా ఉన్నాయి, జాతిలో ఒకే రీతిగా ఉన్నాయి, కానీ మనసుకు వచ్చేసరికి మా విభిన్న మనసులు కనబడుతూ ఉన్నాయి. హల్లెలూయా. ఇప్పుడు కాకి బయటికి వెళ్ళినప్పుడట, ఓడలోంచి బయటికి వెళ్ళినప్పుడట ఎగురుకుంటూ వెళ్ళిందట. ఎగురుకుంటూ బయటికి వెళ్ళినప్పుడట కాకి కంటికి ఏం కనబడుతున్నాయి తెలుసా? అప్పుడే 150 రోజుల నుండి భూమి మీద కుళ్ళిపోయి తేలుతూ ఉన్నటువంటి శవాలు కనబడుతున్నాయట, పీనుగులు కనబడుతున్నాయట. ఈ పీనుగులు పొడుచుకుని తింటున్నదట. అప్పటి వరకు ఓడలో నోవాహు దగ్గర శ్రేష్టమైన ఆహారం ఉంది, శ్రేష్టమైన రీతిలో పోషింపబడ్డది. కానీ బయటికి వచ్చేసరికి, పీనుగు చూసేసరికి, లోకాన్ని చూసేసరికి మనసు నిలుపుకోలేకపోయింది. ఏం చేసిందో తెలుసా? మరలా పాత జీవితం మొదలుపెట్టిందండి. హల్లెలూయా. అంటే కాకి మనసు శరీరానుసారము. పావురం వాడుతూనే ఉంది, పావురం కూడా బయటకు వెళ్ళింది, కానీ ఎక్కడ కూడా కాలు నిలుపుటకు చోటు లేదని చెప్పి తిరిగి ఓడలోకి వచ్చేసిందండి. హల్లెలూయా. నేను అదే అంటున్నాను. లోకంలోకి మనం వెళ్ళినప్పుడు, దేవుడి మందిరం నుంచి లోకంలోకి వెళ్ళినప్పుడు చాలా మంది అంటే ఎలా ఉంటుందో తెలుసా? మరలా లోకానుసారంగా బతకడం మొదలు పెడతారట. కొంతమంది ఎలా ఉంటారో తెలుసా? లోకం తీరులో ఉండరట. లోకంలోకి వెళ్ళిన వారు దేవుని బిడ్డల్లాగే బతుకుతారట. హల్లెలూయా. వాక్యం వాళ్ళని హెచ్చరిస్తూ ఉంటది. దైవజనుడు చెప్పిన మాటలు వారి హృదయంలో పెట్టుకుంటూనే ఉంటారు. ఇంకా వారి ప్రార్థన జీవితం, వారి పరిశుద్ధమైన జీవితం ఎక్కడ కూడా మచ్చపడకుండా వారు జీవించడానికి ప్రయత్నం చేస్తూనే ఉంటారు, పోరాడుతూనే ఉంటారు. కొంతమంది అలా కదట. చూడండి, ఎందులో వేసినా కలిసిపోవాలని చెప్పి వాళ్ళు అన్నిట్లోనూ ఉండిపోతారట. ఈ కాకి పావురం చాలా పాఠం నేర్పుతుంది. ఒకవేళ కాకేమో శరీరానుసారమైన మనస్సుకి ఆధారంగా చూస్తే, పావురం ఆత్మానుసారమైనటువంటి మనస్సును మనకి నేర్పిస్తుంది. మన ఎదుట పాపం ఉన్నప్పుడు, మన ఎదుట దేవుడికి అయిష్టమైన ఉన్నప్పుడు వాటిని మనం ముట్టుకోకూడదండి. ఆ జీవితాన్ని మనం పొందుకోకూడదండి. ఆత్మ సంబంధమైన వాటి బయటికి వస్తుంది. కొంతమంది జీవితాన్ని కాల్చేస్తుంది అదే పాపం. కొంతమంది జీవితాన్ని పాడేసింది జీవితం.
కొంతమంది జీవితాల్ని, కుటుంబాల్ని తీసుకొచ్చేసింది అదే పాపం. అవునా కదా? నేనగా అంటున్నాను, శరీరాన్ని జయించుంటే కనుక ఆ రోజు మన శరీర సంబంధమైన మనసును జయించుంటే కనుక గతించిన దినాల్లో మన జీవితాలు వేరే విధంగా ఉండేనేమో. ప్రభు ఈ రోజన్నా మాట్లాడుతున్నాడు నీతో, నాన్న యాసావు జయించలేకపోయాడు, కానీ నువ్వు జయించు, నువ్వు జయించు. ఈ రోజు నుంచే జయిస్తే నీ జీవితం వేరే విధంగా ఉంటుందని దేవుడు మాట్లాడు. హల్లెలూయా. చూడండి, బైబిల్ గ్రంథంలో ఒక మాట ఉంటుంది. బైబిల్ గ్రంథంలో ఒక మాట ఉంటుంది. మత్తయి శుభవార్త 6వ అధ్యాయం 31వ వచనం. మత్తయి శుభవార్త 6వ అధ్యాయం 31వ వచనం. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. కాబట్టి ఏమి త్రాగుదమో, ఏమి ధరించుకుందామో అని చింతింపకుడి, అన్యజనులు వీటన్నిటి విషయమై విచారిస్తారట. హల్లెలూయా. ఏమి తినాలి, ఏమి ధరించుకోవాలి, అమ్మా ఏమి త్రాగాలి అనే విషయాల మీద మన మనసు పెట్టకూడదట. ఏమి తినాలని ఆలోచించే తన హక్కును కోల్పోయాడు కదా యాసావు. ఏమి ధరించుకోవాలని ఆశపడే కదా కొంతమంది ఆ జీవితాలను నాశనం చేసుకున్నారు. కొంతమందికి ధనం మీద ఉన్నటువంటి వ్యామోహం, కొంతమందికి వస్త్రాల మీద ఉన్నటువంటి వ్యామోహం, కొంతమందికి భూ సంబంధమైనటువంటి వాటి మీద ఉన్నటువంటి వ్యామోహం వల్ల జీవితాలు, కుటుంబాలు పతనమైపోతూ వస్తున్నాయండి. నేను అంటున్నాను, వాటిని జయించే శక్తి, కృప దేవుడు మీకు అనుగ్రహించును గాక. యాసావు జయించలేకపోయాడు కనుకనే ఏమైంది, తన జీవితం మారిపోయింది, తన పరిస్థితి మారిపోయింది. ఆ రోజు జయించుంటే యాకోబు ఎక్కడుండేవాడు, యాసావు ఎక్కడుండేవాడు. అంతేగా? అవునా కదా? ఈరోజు ప్రియ సహోదరి సహోదరుడు మీకు చెప్తున్న మాట అంటే, నువ్వు జయించుంటే గతించిన దినాల్లో నీ జీవితంలో శరీర కోరికలను జయించుంటే నీ జీవితం ఎలా మలుపు తిరిగి ఉండేదో, నీ జీవితం ఎంత అందంగా ఉండేదో, నీ జీవితం, నీ కుటుంబం ఎంత ఆశీర్వాదకరంగా ఉండేదో కదా. ఆ రోజు నువ్వు జయించకపోక ఈరోజు ఈ పరిస్థితి, ఈ బాధలు. హల్లెలూయా. కొంచెం ముందు మెట్టుకెళ్ళి నేను ఒక మాట చెప్పనా. యేసుక్రీస్తు ప్రభువు అని సిలువ వేసినప్పుడు ఆయనతో పాటు ఇద్దరు దొంగల్ని, కుడి పక్కన ఎడం పక్కన ఇద్దరు దొంగలను సిలువ వేశారా లేదా? అందులో ఒక దొంగ అంటున్నాడు, నువ్వు నిజంగా దేవుడు అయితే నిన్ను నువ్వు రక్షించుకుని నన్ను రక్షించు అంటున్నాడు. మరొక దొంగ ఏమంటున్నాడు తెలుసా, నువ్వు నిజంగా దేవుని కుమారుడు అని నాకు తెలుస్తుంది, నీలో ఏ తప్పు లేదని నాకు తెలుసు, అయ్యా నీ రాజ్యముతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అన్నాడు. అంటే ఒక దొంగ అమ్మ శరీరం కొరకు, శరీరాన్ని, ప్రాణాన్ని రక్షించమని అడిగితే, మరొక దొంగ ఏం చేస్తున్నాడు తెలుసా, ఆత్మను రక్షించమని ప్రార్థన చేస్తున్నాడు. శరీరాన్ని రక్షించమని ప్రాణాన్ని రక్షించమని అడిగిన దొంగ చచ్చిపోయాడు. ఆత్మను రక్షించమన్న దొంగ పరదేశంలో దేవునితో పాటు ఉన్నాడు. హల్లెలూయా. నేను అంటున్నాను, ఒక దొంగకి శరీర సంబంధమైన మనస్సు ఉంటే మరొక దొంగకి ఆత్మానుసారమైన మనస్సును కలిగి ఉన్నాడు. శరీరానుసారమైన మనసు చచ్చిపోయింది, ఆత్మానుసారమైన మనస్సు దేవుని సన్నిధిలో ఇంకా బతికేదండి. హల్లెలూయా. నెమ్మది పొందుతున్నాడు. ఈరోజు అంటున్నాడు, రోమీయులకు రాసిన పుస్తకం 8వ అధ్యాయం 12వ వచనంలో రాయబడి ఉంది. ఏమని అంటే గనక 13వ వచనం, క్షమించాలి, రోమీయులకు రాసిన పుస్తకం 8వ అధ్యాయం 13వ వచనంలో రాయబడి ఉంది. ఆత్మచేత శరీర క్రియలను చంపిన ఎడల జీవిస్తారు. హల్లెలూయా. శరీర క్రియలను ఎప్పుడైతే మనలో చంపుకుంటామో అప్పుడే జీవిస్తామని దేవుడు వాక్యం సెలవిస్తుంది కదా. హల్లెలూయా. ఈరోజు చెప్పండి, శరీర సంబంధమైన మనసు ఏం చేస్తుందట? మరణానికి నడిపిస్తుంది. మర్చిపోయారు మళ్ళా మూలవాక్యం ఏం చేస్తుంది? మరణం. ఆత్మ సంబంధమైన మనసు ఏం చేస్తుందట? జీవనం. ఇప్పుడు శరీరాన్ని జయించాలంటే ఆత్మ చేత శరీరాన్ని చంపాలి. అంటే ఆత్మ చెప్తున్నది మనం పాటించాలి, అప్పుడు శరీరం చచ్చిపోతుంది. ఇంకా విపులంగా చెప్పాలంటే దేవుడు వాక్యానుసారంగా మనం బ్రతకాలి. బలిపీఠం నుండి వస్తున్నట్టు వాక్యం ఆధారం చేసుకుని బతకాలి. అమ్మ ప్రార్థనలో బతకాలి, ఆరాధనలో బతకాలి, దేవుని మందిరంలో బతకాలి. ఇలా బతుకుతుంటే నీలో ఉన్న శరీరం చచ్చిపోతూ ఉంటుంది. హల్లెలూయా.
అప్పుడు నువ్వు నిత్య జీవాన్ని సంపాదించుకోగలుగుతావు. హల్లెలూయా. అలా కాదు, శరీరం చెప్పింది విన్నావు అనుకో, నీలో ఉన్న ఆత్మీయుడు చచ్చిపోతాడు. చెప్పండి. శరీరం చెప్పింది విన్నామనుకో, ఈరోజు పార్టీకి వెళ్దాం, ఈరోజు బయటికి వెళ్దాం, ఈరోజు షికారుకి పోదాం, ఈరోజు బాగా అలంకరించుకుందాం దెయ్యంలాగా, ఈరోజు నెత్తికి లేద్దాం, ఈరోజు ఎంతెంత పొడుగు ఏడదాం, ఈరోజు పువ్వులు ఏడదాం, లేకపోతే ఈరోజు చిరిగిపోయిన బట్టలు వేద్దాం. రకరకాలుగా ఉన్నారు కదా. దేవుడి మందిరంలో నిండుగా వస్తారండి, బయటికి వెళ్తే మాత్రం విచిత్రం, ఏలియన్స్లా కనబడతారు కొంతమంది. ఎలాగా? మూతికి ఇంత రంగు వచ్చేస్తూ ఉంటుంది, కంటి ఇక్కడ రాహేస్తూ ఉంటారు. మా అమ్మాయి అంటది, డాడీ నీ జుట్టు అంతా తెల్లబడిపోయింది, రంగు వేసుకో డాడీ అంటది. మళ్ళీ వారంలో వెలిసిపోయే రంగు ఎందుకమ్మా అంటాను. మళ్ళీ వారం తర్వాత ఏం చేయాలి దీనికి అమ్మా, ఇలా వదిలేస్తే? హల్లెలూయా. నేను అంటాను, శరీరం మాటను వింటే ఆత్మీయుడు చచ్చిపోతాడు నీలో. నువ్వు ఆత్మ మాట అంటే నీలో శరీరం చచ్చిపోతుంది. హల్లెలూయా. శరీరం ఎక్కడ తీసుకెళ్తుంది అంటే నిన్ను మరణానికి, నాశనానికి తీసుకెళ్తుంది. ఆత్మ సంబంధమైన విషయాలు నిన్ను ఎక్కడ తీసుకెళ్తాయి అని అంటే నిత్య జీవానికి తీసుకెళ్తాయి. హల్లెలూయా. అందుకే దేవుడు నిర్ణయం తీసుకుంటున్నాడు, ఈరోజు శరీరాన్ని చంపుతావా, ఆత్మను చంపుతావా. మన ముందు చాలా మంది పరిస్థితులను ముందు పెట్టాడు. దేవుని కుమారులు నరుల కుమారుడితో పోయినప్పుడు దేవుడు చాలా బాధపడ్డాడు. అంటే దేవుని ఎరిగిన వారు దేవుని ఎరగని వారితో సాంగత్యం చేస్తున్నారట, వారి వివాహాలు చేసుకుంటారట. దానివల్ల పాపం భూమి మీద నిండుగా పెరిగిపోయిందట. అలాంటి సమయంలో ప్రపంచమంతా ఒకవైపు ఉంటే నోవాహు కుటుంబం దేవునిలో ఆత్మ సంబంధమైన విషయాల్లో ఎదుగుతూ వచ్చిందట. అందుకే నోవాహు కుటుంబాన్ని దేవుడు రక్షించాలనుకున్నాడు. రెండోదిగా, నోవాహు వాడలో 2 పక్షుల నుంచి మనం పాఠం నేర్చుకున్నాం. ఒక పక్షి కాకి శరీర సంబంధమైన మనస్సుకి ఆధారంగా చూస్తే, నల్లపావురం ఆత్మ సంబంధమైన వాటి మీద మనసు పెద్ద మనసు. మరలా వాడలోకి తిరిగి వచ్చింది, నోవాహు దగ్గరకు వచ్చింది, మందిరంలోకి వచ్చింది. మరలా ఆహారాన్ని నోవాహు దైవజనుడికి సాధించిందంటే ఆ దైవజనుడు పెట్టిన ఆహారాన్ని భుజించడానికి ఇష్టపడ్డది కనుక. కానీ లోకంలో